ఇలా రకరకాల అవతారాల ద్వారా ఆ పరమాత్మ ఎప్పుడు ధర్మానికి ఏ విధమైనటువంటి ఇబ్బంది వచ్చినా కూడా దానికి తగినట్టుగా మనల్ని మనం మార్చుకొని ఆ ధర్మాన్ని కాపాడుకోవాలి, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ధర్మాన్ని మనం కాపాడుకోవాలి అనేటటువంటి విషయాన్ని భగవంతుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఒక్కోసారి ఆ నరసింహ తత్వాన్ని మనం అనుసంధానం చేసుకోవాలి అని అంటే తప్పకుండా అలాగే చెయ్యాలి. ఒకసారి వామనావతారం లాగా మనం చేయాల్సి వచ్చిందంటే అలాగా చెయ్యాలి. ఒకసారి రామావతారం లాగా, ఒకసారి కృష్ణావతారం లాగా, ఇలా ఏ విధంగానైనా మనం చూసుకొని ఆ ధర్మాన్ని కాపాడుకోవాలి అనేటటువంటి విషయాన్ని పరమాత్మ తన యొక్క అవతారాల ద్వారా మనకి ఎప్పుడో తెలియజేశాడు. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అందరూ కూడా ఆ భగవంతుడు చూపించినటువంటి మార్గాన్ని అనుసరించి ఎక్కడ ఏ విధమైనటువంటి తత్వంతో మన ధర్మాన్ని మనం కాపాడుకోవాల్సి వస్తుందో అక్కడ ఆ రకంగా మనం దీన్ని కాపాడుకోవాలి అనేటటువంటి విషయాన్ని అందరూ కూడా చక్కగా తెలుసుకోవాలి. ఎందుకంటే ఇప్పటి కాలంలో అప్పుడైతే భగవంతుడు ఒకసారి నరసింహావతారం ఎత్తాడు, ఒకసారి రామావతారం, ఒకసారి కృష్ణావతారం, ఒకసారి పరశురామావతారం. కానీ ఇప్పుడు మనం చూస్తున్నటువంటి పరిస్థితుల్లో ఒకే సందర్భంలోనే ఈ 10 అవతారాల యొక్క తత్వాలు కావాల్సి వస్తుందేమో అని అనిపిస్తూ ఉన్నది.